మణిపూర్లోని కుకీ, జోహార్ కమ్యూనిటీల కోసం కేంద్రం ఇప్పుడు ఒక శాంతి ఒప్పందాన్ని పరిశీలిస్తోంది. ఈ డీల్ వాళ్లకు స్వయం ప్రతిపత్తి ఇచ్చేలా ఉంది. కానీ అందరి అంగీకారం కావాలి, అదే ముఖ్యం. సరే, అసలు సమస్య ఏంటి? దీనికి మోడల్ ఏది? ఒప్పందం ఎలా ఉండబోతోంది? ముందున్న సవాలేంటో చూద్దాం. ఈ ఆర్టికల్ ప్రకారం హిల్ ఏరియా కమిటీల ద్వారా గిరిజన ప్రాంతాల పరిపాలనను చూసుకోవాలి. కానీ నిజానికి చూస్తే ఈ కమిటీలకు పెద్ద పవర్స్ లేవు. స్వయం ప్రతిపత్తి అంతా పేరుకే అన్నమాట. అసలు సమస్య ఏంటంటే వీటికి ఆర్థిక శాసనాధికారాలు లేకపోవడమే. అందుకే ఇవి కేవలం సలహాలు మాత్రం ఇవ్వగలవు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు నాగాలాండ్ మోడల్ వైపు చూస్తోంది. అదే ఈ కొత్త ప్రతిపాదనకు స్ఫూర్తి. మణిపూర్ 371C, నాగాలాండ్ 371A, ఈ రెండింటిని పోలిస్తే స్వయం ప్రతిపత్తిలో ఎంత తేడా ఉందో చూడండి. ఈ రాజ్యాంగ రక్షణే ఇక్కడ గేమ్ చేంజర్. దీనివల్లే నాగాలాండ్లో బలమైన స్వపరిపాలన సాధ్యమైంది. సరే, మరి ఈ కొత్త ఒప్పందం ఎలా ఉండబోతోంది? దాని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా హిల్ కౌన్సిళ్లకు నేరుగా ఫండ్స్ ఇవ్వాలన్నది ప్రతిపాదన. అంటే ఆర్థిక స్వేచ్ఛ పెరుగుతుందన్నమాట. అంతేకాదు, అభివృద్ధి పనులపై కంట్రోల్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా భూమి వనరులపై నేరుగా అధికారం వస్తుంది. ఈ ఒప్పందం ద్వారా వాళ్ళ సాంప్రదాయ చట్టాలను కాపాడుకోవచ్చు. అదే సమయంలో మణిపూర్ రాష్ట్రం విడిపోదు. అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కుంది. రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం చాలా ముఖ్యం. కుకీ, జోహార్ వర్గాలకి కావాల్సింది నిజమైన స్వయం ప్రతిపత్తి, వాళ్ళ భూమికి, సంస్కృతికి రక్షణ. మరోవైపు మైటీ వర్గం మాత్రం ఇది రాష్ట్రాన్ని విడగొడుతుందని, వేరే వాళ్లకు దారి చూపుతుందని భయపడుతోంది. ఈ రెండు వర్గాల వాదనలను బ్యాలెన్స్ చేయడమే ప్రభుత్వానికి అసలైన సవాలుగా మారింది. ఇది కేవలం మణిపూర్ సమస్య కాదు. దీని ప్రభావం మొత్తం ఈశాన్య ప్రాంతంపై పడుతుంది. ఇదొక రకంగా అసమాన సౌమ్యవాదంతో చేస్తున్న ప్రయోగం. ఒక్కో వర్గానికి ఒక్కో రకమైన పాలన అన్నమాట. ఈ మోడల్ సక్సెస్ అవ్వాలంటే 3 విషయాలు ముఖ్యం: ఆర్థిక స్వేచ్ఛ, చట్టబద్ధమైన అధికారం, రాజకీయ ఏకాభిప్రాయం. సెక్యూరిటీ పరంగా చూస్తే ఈ ఒప్పందం సక్సెస్ అయితే ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పెరుగుతాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. గతంలో ఫెయిల్ అయిన మోడల్ స్థానంలో ఈ కొత్త ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా?